సో గైస్ టాపిక్ వచ్చేసి ఒరిజినల్ ఐపీ. ఆ రోజు నేను రికార్డింగ్ లో ఏం చెప్పినా అంటే లైక్ సబ్ ఫైండరు, సో కొన్ని టూల్స్ చెప్పి సైలెంట్ అయిపోయినా. ఎందుకంటే ఆ రోజు అంత డెప్త్ గా తీసుకెళ్తే అర్థం కాదని చెప్పి నేను ఒరిజినల్ ఐపీ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ సమ్ టెక్నిక్స్ కానీ చెప్దాం అనుకున్నా. బట్ నాకు లైక్ ఏంటంటే ఆ రోజు మరి అంత డెప్త్ గా తీసుకెళ్తే మీకు అర్థం కాదని చెప్పి నేను ఒక 1 or 2 టూల్స్ చెప్పి సైలెంట్ అయిపోయినా. సో ఓకేనా, ఇవాళ వీడియోలో కొంచెం అడ్వాన్స్డ్ కవర్ చేస్తా. సో వాట్ ఆర్ ద మెథడాలజీస్ నేనేం ఫాలో అవుతాను. సో ఒరిజినల్ ఐపీ ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే డిఎన్ఎస్ రికా ఓకే డిఎన్ఎస్ రికాన్ ఫస్ట్ మీరు రన్ జస్ట్ ఈ టర్మినల్ వదిలేసేయండి. సో డిఎన్ఎస్ రికాన్ -d డొమైన్ నేమ్. సో డొమైన్ నేమ్ మీరు స్పెసిఫై చేసినారంటే మీ టార్గెట్ డొమైన్, సో దాని యొక్క డిఎన్ఎస్ రికార్డ్ అనేది చూపిస్తుంది. సో దాని ఒక సెకండ్ ఏదైనా ఒక టార్గెట్ డొమైన్ తీసుకున్నాం, లైక్ ఏదైనా ఒకటి బ్రో డైరెక్ట్ గా టూల్ బాక్స్ వాడేచ్చు కదా, డిగ్ ఎందుకు ఇంకా డిఎన్ఎస్ రికార్డు? బ్రో బ్రో నేను అట్లా నేను చెప్తా, స్టెప్ బై స్టెప్ చెప్తా. నువ్వు ఎంఎక్స్ టూల్ బాక్స్ అట్లాంటి వాడేసే బ్రో సీదా అంటున్నావు కదా, సెక్యూరిటీ ట్రయల్స్ కానీ. అవునవును. నేను చెప్తాను డోంట్ వరీ ఓకేనా. సో ఏదైనా ఒక ఏదైనా ఒక వెబ్సైట్ చెప్పండి గైస్. ఏం గుర్తు రావట్లేదు. Go to last. సో గైస్ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఏం వాడుతున్నారు? గైస్ నా వాయిస్ అయితే క్లారిటీ ఉంది కదా? ఓకే ఓకే డన్. రోహిత్ ఏదైనా ఒక వెబ్సైట్ చెప్పు. ఏ వార్నబిలిటీకి బ్రో? ఏ వనరబిలిటీ అని కాదు కానీ, సో ఒరిజినల్ ఐపీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు ఏంటనేది. ఒరిజినల్ అయిపోయినా మొన్న వెబ్సైట్ అనేది క్లౌడ్ ఫేర్ యూజ్ చేస్తూ ఉండాలి, క్లౌడ్ ఫేర్ యూజ్ చేస్తూ ఉండాలి వెబ్సైట్. విజ్ఞాన్ ట్రై చేయి. నువ్వు ఎప్పుడు కాలేజ్ వెబ్సైట్ల మీద పడి ఉంటావు, అది అట్లాంటివి కాదు, నార్మల్ చెప్పు. హెచ్ఎస్బిసి ట్రై చేయి, దాంట్లో క్లౌడ్ ఫేర్ ఉంది చూసా. క్లౌడ్ ఫేర్ ఉందా? ఓకే ఇక్కడ క్లౌడ్ ఫేర్ ఉంది, నో ప్రాబ్లం. సో ఓకే గైస్, సో క్లౌడ్ ఫేర్ ఉంది లేండి దీంట్లో, నో ప్రాబ్లం. ఇక్కడ లైక్ ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ అది అని కాదు కానీ లాజిక్ అండర్స్టాండ్ చేసుకోండి. సో ఓకేనా. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ క్లౌడ్ ఫ్లేర్ వాడుతుంది. సో ఓకే ఓకే నో ప్రాబ్లం లేదు, దొరికిందిలే. మనకు లాజిక్ ఇంపార్టెంట్, ఏ వెబ్సైట్ అయితే ఏముంది ఓకేనా. సో లెట్ సి క్లౌడ్ ఫేర్ వాడుతుంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సి గైస్, నేను ఫస్ట్ దీన్ని ఏం చేస్తాను, పింగ్ చేస్తాను. చూద్దాం ఏం ఐపీ అడ్రస్ వస్తుందో చూద్దాం. జస్ట్ థింక్ ఇట్ కెన్ టేక్ సమ్ టైమ్, గివ్ ఇట్ క్లియర్ పింగ్. ఓకేనా, పింగ్ ఎంటర్. సో ఏంది, ఒక ఐపీ అడ్రస్ వచ్చింది, కంట్రోల్ సి. సో ట్రై టు యాక్సెస్, ఒకసారి యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమొచ్చింది, డైరెక్ట్ ఐపీ ఈజ్ నాట్ అలౌడ్ అని వచ్చింది. ఓకేనా, జస్ట్ డైరెక్ట్ ఐపీ అనేది అలౌ చేయట్లేదు. సో ఇక్కడ షోడాన్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, సో దీనిలో ఒకసారి చెక్ చేయండి. సేమ్ డైరెక్ట్ ఐపీ ఈజ్ నాట్ అలౌడ్ అని వచ్చింది. ఓకే గుడ్. సిడిఎన్ యూజ్ చేస్తున్నారా రోహిత్? నువ్వు చెప్పిన వెబ్సైట్ ఏంది? వి స్క్వేర్. వి స్క్వేరా? నార్మల్ గా స్క్వేర్ అని సెర్చ్ చేయాలా లేకపోతే ఎట్లానే వస్తుందా? విఎన్ డబ్ల్యూ డబ్ల్యూ తో స్టార్ట్ అవుతుంది. డబ్ల్యూఈ డబ్ల్యూఈ స్క్వేర్, ఎస్క్యూఆర్. దాంట్లో కూడా డైరెక్ట్ యాక్సెస్ లేదు.
చూద్దాం లిస్ట్. ఓకే, ఇదేనా వి స్క్వేర్? ఇదేనా రోహిత్? అదే అన్న, దానికి రావట్లేం డైరెక్ట్ ఇది. ఓకే, డన్ డన్. సో ఫస్ట్ నిజానికి వేరే వెబ్సైట్ తో ఒకటి వచ్చింది, బట్ అది క్లౌడ్ ఫ్లేయర్ వాడట్లేదు. సో ఓకే, లేదు, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే మనం ట్రై చేద్దాం కదా. సో జస్ట్ వెయిట్. ఇక్కడ చూడు షోడన్ ఉందా? సో ఫస్ట్ షోడన్ ఎక్స్టెన్షన్ చెక్ చేసేసేయండి. సేమ్ వచ్చింది, డైరెక్ట్ అయిపోయి నాట్ అలౌడ్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం అండి. సో యూ కెన్ ఇట్లా క్లిక్ చేసి చూడండి. సో ఓపెన్ పోర్ట్స్ ఉంటాయి కదా, సో ఓపెన్ పోర్ట్స్ క్లిక్ చేయండి. సో యాక్సిస్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ లేదు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే డిఎన్ఎస్ రికాన్. ఓకేనా, డిఎన్ఎస్ రికాన్ అయిపోయిన డి అని ఇచ్చేసి మీ టార్గెట్ డొమైన్ ఇక్కడ రీప్లేస్ చేయండి. సో ఎంటర్. సో చూసినారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, డిఎన్ఎస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇక్కడ ఐపీ అడ్రసెస్ లీక్ అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఐపీ అడ్రస్లు వచ్చినాయా? జస్ట్ కాపీ చేసుకోండి. కాపీ అండ్ పేస్ట్ ఇట్ యువర్ బ్రౌజర్. ఓకే, డైరెక్ట్ అయిపోయి నాట్ అలౌడ్. ఓకే, గుడ్. కాపీ చేసుకోండి. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. సో ఓకే, డైరెక్ట్ అయిపోయి ఇస్ నాట్ అలౌడ్. ఓకే, గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇఫ్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఓపెన్ అయిపోద్ది. ఓకేనా, డోంట్ వరీ. సో ఇక్కడ కొన్ని ఐపీ అడ్రసెస్లు వచ్చినాయి, మీరు జస్ట్ ఓపెన్ చేయండి. ఈ ఎవ్రీ ఐపీ అడ్రస్ని జస్ట్ ఒకసారి అట్లా మాన్యువల్గా టెస్ట్ చేయండి. సో మరి అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి. సో ఓకే, ఆర్ఎల్స్ మీరు ఇవన్నీ కావాలనుకోని జస్ట్ ఫిల్టర్ చేసుకొని సరిపోద్ది అంతే. యూజింగ్ చాట్ జీపీటీని వాడండి, అదే ఫిల్టర్ చేసి ఇచ్చేస్తుంది. లైక్ నేను వెన్ ఎవర్ ఐ రన్ దిస్ కమాండ్ ఆటోమేట్ ఐ నీడ్ ఓన్లీ ఐపీ అడ్రసెస్ అని చెప్పి సో ఒక ప్రాంప్ట్ ఇచ్చినారంటే అది ఫిల్టర్ చేసేస్తుంది. నో ప్రాబ్లం. ఓకేనా. సో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఇది. సో ఏ రికార్డ్ అంటే ఏంది? సో IPv6 కదా. ఓకేనా. ఏ రికార్డ్ అంటే IPv4 డిఎన్ఎస్కి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్. ఆర్ఎల్స్ అది ఏం వాడుతుందో తెలుసుకోవాలంటే WFA థింక్ కదనా. జస్ట్ వెయిట్. ఓకే, జస్ట్ ఈ కమాండ్ WFA WO00F అని ఎంటర్ చేసి మీ టార్గెట్ డొమైన్ ఇచ్చేసేయండి అని అనుకోండి. సో అది లైక్ ఏం వాడుతుంది, క్లౌడ్ ఫేర్ వాడుతుందా, క్లౌడ్ ఫ్రంట్ ఎండ్ వాడుతుందా అని చెప్పి చూపించేస్తుంది. స్క్రీన్ ప్రాబ్లమా లేకపోతే సో ఓకేనా. ఇన్ మై కేస్ ఈ వెబ్సైట్ వేసిన. సో ఇక్కడ చూడండి, క్లౌడ్ ఫేర్ వాడుతుంది. ఓకేనా, అట్లా. ఆర్ఎల్స్ యూ కెన్ చెక్ వ్యాపలైజర్ యూజ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో వ్యాపలైజర్ లో కనిపించదు. సో ఇక్కడ ఉంది CDN క్లౌడ్ ఫేర్ అని చెప్పి. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇంకా మీకు తెలిసిందే షోడాన్. సో షోడాన్లోకి వెళ్ళండి. షోడాన్లోకి వచ్చి SSL CRT అని చెప్పి జస్ట్ నీడ్ టు రన్ దిస్ కమాండ్ అంతే. సో అక్కడ అకౌంట్ లేదు. షోడాన్లోకి వెళ్ళి గైస్ ఒరిజినల్ ఐపీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్. ఓకేనా. సో వన్స్ ఒరిజినల్ ఐపీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా ఇంపాక్ట్ ఎట్లా చూపించాలో చెప్తా. ఓకేనా, డోంట్ వరీ. సో జస్ట్ నీడ్ టు గివ్ ద డొమైన్ అంతే. సో WE² అదే కదా. WE² ఓకే, జస్ట్ హిట్ ఆన్ ఎంటర్. సో రిజల్ట్స్ అయితే ఏం రాలేదు. సో లైట్ తీసుకోండి, మీకు వస్తాయిలేండి, డోంట్ వరీ. మీరు ఏదైనా ఒక పెద్ద డొమైన్ మీద హంట్ చేసేటప్పుడు వస్తాయి. లెట్స్ ఇప్పుడు NASA.gov పెడదామా అండి. వచ్చినా యూ కెన్ సీ దట్ లాట్ ఆఫ్ డొమైన్స్ అయితే చూస్తే మనకి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐపీ అడ్రస్లు ఉన్నాయా. జస్ట్ నీడ్ టు కాపీ అండ్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. గైజ్ ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు టేక్ ఆల్ ద ఐపీ అడ్రస్ అండ్ డొమైన్స్? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? లైక్ ఇన్నున్న ఇవన్నీ మన టెర్మినల్లో తెచ్చుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది కదా బ్రో. లైక్ ఏమన్నా CVVs ఉన్నాయా, లేకపోతే ఏమైనా వనరబిలిటీస్ ఉన్నాయా, ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ కదా బ్రో అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? ఏదైనా మీకు తెలిసిన మెథడ్ ఏమన్నా ఉందా? లైక్ ఇక్కడున్న ఐపీ అడ్రస్లు అన్నిటిని
లేకపోతే ఇక్కడున్న డొమైన్స్ అన్నిటిని నేను తీసుకోవాలనుకున్నా. ఈస్ దేర్ ఎనీ వే టు టేక్ ఆల్ దోస్ థింగ్స్? చెప్పండి గైస్, మీకేమైనా ఐడియా ఉందా? ఉంటే ఉంది బ్రో, లేదు లేదని చెప్పు బ్రో అంటే చెప్తాను నేను. లేదు బ్రో, సైలెంట్ గా ఉన్నావంటే నో అని బ్రో. ఓకే ఓకే బ్రో, అర్థమైంది. ఓకేనా? యూ జస్ట్ నీడ్ టు కాపీ ద ఎంటైర్ థింగ్. ఓకే, ఈ కోడ్ ఇస్తారు, డోంట్ వరీ. ఈ కోడ్ ని కాపీ చేసుకొని జస్ట్ గో టు ఇక్కడ, లైక్ మీకు ఇక్కడ మోర్ మోర్ క్లిక్ చేసినారంటే సరిపోద్ది. సో సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ మీరు మోర్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఐపీస్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. డొమైన్స్ అయితే డొమైన్స్, ఐపీస్ అయితే ఐపీస్, మీ ఇష్టం. సో ఇక్కడ చూడండి, ఐపీస్ అన్ని వచ్చినాయి. ఇవన్నీ నాసాకు సంబంధించిన ఐపీస్. జస్ట్ నీడ్ టు ఇన్స్పెక్ట్ పేజ్ లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్ పేజ్ లోకి వెళ్ళి, సో ఓకే, టెర్మినల్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది టెర్మినల్. ఓకేనా? జస్ట్ నీడ్ టు పేస్ట్. సో ఓకే, ఇక్కడ ఏదో ఎంటర్ చేయాలి. అలౌ కాపీ పేస్ట్ అనుకుంటా, ఐ థింక్ సో. సింటాక్స్ ఎర్రర్. అలౌ కాపీ పేస్ట్. ఓకే, నో ప్రాబ్లం. క్రోమ్ లో చూపిస్తా, ఐ థింక్ అదే కొట్టాలనుకుంటా. స్పెల్లింగ్ మిస్టేక్. జస్ట్ వెయిట్ టు చార్జ్ జీపీటీ. సో థింక్ నాకు కరెక్ట్గా తెలీదు, సో అప్పుడు ట్రై చేసిన. జస్ట్ వెయిట్, చూద్దామా. సో అలౌ పేస్టింగ్. ఓకే ఓకే, అయ్యా క్లియర్ కూడా అయితే లేదు. జస్ట్ ఇన్స్పెక్ట్ కన్సోల్. ఓకే, అలో పేస్టింగ్ ఇదే బ్రో. అలో పేస్టింగ్ అని కొడితే మనం కోడ్ పేస్ట్ చేసుకోవచ్చు. డోంట్ ఓకే, హెడ్జి కొంచెం తలకాయ నొప్పి ఉంటుందిలే. నేను క్రోమ్లో చూపిస్తాను. క్రోమ్లో అయితే అన్ని ఈ చెత్త అంతా ఏం అవసరం లేదు. ఇక్కడ ఎందుకు ఓపెన్ చేసిన అంటే, లైక్ నాకు ఇక్కడ చూడడానికి అకౌంట్ ఉంది, దాని క్రోమ్లో అకౌంట్ లేదు. సో అందుకని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసిన. ఓకే ఓకే, డన్ డన్ అయింది. సో ఎంటర్ చేయకూడదు, మనం జస్ట్ టైప్ చేయాలంతే. సో ఓకే గైస్, ఇప్పుడు ఆ కోడ్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి. సో పెట్టిన తర్వాత జస్ట్ హిట్ ఆన్ ఎంటర్. ఫస్ట్ ఏమన్నా కోడ్ తప్పించినామా? ఎంటర్. ఓకే, నో ప్రాబ్లం. నేను క్రోమ్లో ట్రై చేస్తానండి, నో ప్రాబ్లం. ఐ థింక్ నాకు ఇక్కడ అకౌంట్ లేదు, సో దట్స్ వై. ఏమని జస్ట్ గో టు మోర్లోకి వెళ్ళండి. సో ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేయండి. ఓకే, నో జస్ట్ గో టు ఐపీస్ అండ్ సెర్చ్. ఓకే, డన్. సో కోడ్లోకి వచ్చేసి జస్ట్ గో టు ఇన్స్పెక్ట్ పేజ్. లైక్ ఇట్లాంటి పనులు ఎప్పుడు చేస్తారు తెలుసా? పెద్ద పెద్ద డొమైన్స్ ట్రై చేసేటప్పుడు, మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే కోడ్లోనే ఏదో తప్పు ఉందా, మైక్రోసాఫ్ట్ కానీ నాసా కానీ. సో ఇట్లాంటి పెద్ద పెద్ద డొమైన్స్ మీద సెర్చ్ చేసేటప్పుడు ఈ పనులు చేయండి. లైక్ ఐపీస్ తీసుకొని వర్క్ చేస్తాను నేను బ్రో. ఇప్పుడు ఏమైంది ఇంక? ఓకే ఓకే, ఏదే ఇక్కడ వరకే ఐపీస్ కి సంబంధించిన కోడ్ ఇది. సో కింద వచ్చేసి డొమైన్స్ కి సంబంధించిన కోడ్. కూల్గా ఆలోచించాలి దేనికైనా. ఎంటర్. సో చూసినారా, ఐపీస్ అన్ని డౌన్లోడ్ అయినాయి. సో ఓకే గైస్, ఇట్స్ మై బ్యాడ్. ఇది వచ్చేసి డొమైన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి ఐపీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఓకేనా? సో అదేం కరెక్ట్గానే ఉంది. జస్ట్ గో టు డౌన్లోడ్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే డౌన్లోడ్స్ ఓపెన్. ఓకే 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 ఓకే, ఇక్కడ మనం పెట్టింది ఐపీస్ ఇక్కడ సెర్చ్ చేయలేదు, సో అందుకే రాలేదు. జస్ట్ కూల్ గైస్, మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి.
జస్ట్ ఏం చేశారంటే మోర్ క్లిక్ చేయండి, ఐపీస్లోకి రండి, ఇన్స్పెక్ట్ పేజ్లోకి రండి. సో మనం గెలుపుతూ ఉంటాం కదా, సో అందుకని రాలేదు, నో ప్రాబ్లం. సో ఓకేనా, ఇక్కడ ఏం చేశారంటే కోడ్ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి ఎంటర్. వచ్చిందా? సో ఇప్పుడు ఓపెన్ చేయండి, ఐపీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. వచ్చినాయా? ఐపీస్ అన్నీ వచ్చినాయి. సో ఈ ఐపీస్ వచ్చినాయి, బాగానే ఉంది. ఇప్పుడు లైక్ వీటిలో సివివిస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇట్లాంటి వాటిలో వనరబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా టెస్ట్ చేస్తే బాగుంటుంది కదా. సో జస్ట్ ఆ మీ ఐపీ అనేది డిస్క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ మీరు ట్రై చేయాల్సింది ఏంది, ఒకటి, వన్స్ మీరు ఐపీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే న్యూక్లియన్ రన్ చేయండి. అర్థమవుతుందా? న్యూక్లియన్ రన్ చేయండి. వన్స్ న్యూక్లియన్ రన్ చేసిన తర్వాత సో అక్కడేమన్నా మీకు సివివిస్ కానీ లైక్ అట్లాంటి నేను ఇస్తా, ప్రైవేట్ టెంప్లెట్స్ ఇస్తా, డోంట్ వరీ. న్యూక్లియస్ని రన్ చేయండి. సో తర్వాత ఏం చేస్తారంటే ఫజింగ్ చేయండి. సో ఫజింగ్లో కూడా అక్కడ ఏమైనా దొరికినాయా, అప్పటికి ఏం దొరకలేదా. సో దెన్ ఈ ఐపీస్ ఉన్నాయి కదా, ఐపీస్ ఉన్న వాటిని అలాగే ఉన్న ఐపీస్ని చెక్ చేసుకోండి. సో ఎట్లా చెక్ చేయాలంటే నేను చెప్తాను, డోంట్ వరీ. సో ఐ థింక్ ఇవన్నీ మీకు హెచ్టిటిపిఎక్స్ టూల్ కిట్ వాడినాయి కదా, సో బేసిక్స్లో కవర్ అయిపోతాయి ఇవన్నీ. సిడి దేంట్లో ఓకే, ఇక్కడ ఐపీ ఓకే, మౌస్ ప్యాడ్ జస్ట్ ఏం చేస్తే IP.txt అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే డన్. ఓకే జస్ట్ వెయిట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఫైల్స్, సేవ్ అయిపోయింది. ఓకేనా, సో క్లియర్ వచ్చిందా? ఇప్పుడు చూసుకున్నట్లయితే IP.txt cat IP.txt స్లాష్ -n. సో ఎన్ని 251 ఐపీస్ ఉన్నాయి. జస్ట్ క్లియర్ ద ఎంటైర్ థింగ్ అండ్ దెన్ రన్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఇప్పుడు ఇన్ని ఐపీస్ ఉన్నాయి, దీంట్లో ఏ ఐపీ పని చేస్తుందో చెక్ చేయాలంటే ఎట్లా, హెచ్టిటిపిఎక్స్ తెలుసు కదా, టూల్ ఉంది, httpx-toolkit-SC200. ఓకే ఓకేనా, ఎస్సీ అంటే ఏంది, /SC అంటే ఏంది, సర్వర్ స్టేటస్ 200, హిట్ అండ్ ఎంటర్. చూడండి వర్కింగ్లో ఉందా, జస్ట్ వెయిట్. దేన్ని కూడా కాంప్లికేట్ చేసుకోకండి, పెద్ద పెద్ద డొమైన్స్ మీద టెస్ట్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ టూల్స్ గైస్. ఈ టూల్స్ అన్ని యూటిలైజ్ చేయండి, ఈ టూల్స్ అన్ని యూజ్ చేసుకుని మీరు ఒక టూల్ని బిల్డ్ చేయండి, ఏమైద్ది. సో Nginx వాడుతుంది, ఓకే ఫైన్, జస్ట్ వెయిట్. సో డైరెక్ట్ Nginx అడ్వాన్స్ గో. చూడండి గైస్, వెబ్సైట్ అనేది దేంతో ఓపెన్ అయింది, నాకు ఐపీతో ఓపెన్ అయిందా, ఇప్పుడు డొమైన్తో ఓపెన్ అయిందా, ఐపీతో ఓపెన్ అయింది. ఇప్పుడు ఐపీతో ఓపెన్ అయింది అంటే ఏంది, దీనికి ఫైర్ వాలే ఉండదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, దీనికి ఫైర్ వాలే ఉండదు. ఇప్పుడు లెట్ సి, ఇప్పుడు దీనికి ఫైర్ వాల్ ఉందో లేదో నేను చెప్తా, ఇప్పుడు చెప్తా, దీనికి ఫైర్ వాలే ఉండదు. సో దీని మీద డీడాస్ అటాక్ కానీ సో అట్లాంటి థింగ్స్ అన్ని పర్ఫామ్ చేస్తే స్మాష్ అయిపోద్ది వెబ్సైట్. ఓకేనా, సో జస్ట్ వెయిట్, హిట్ అండ్ ఎంటర్. చూడండి ఏమొచ్చింది, రాదులేండి, ఫైర్ వాల్ ఉండదు దీనికి. ఇక్కడ నువ్వు డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నావు అంటేనే నీకు అర్థమైపోవాలి మనం ఇక్కడ ఫైర్ వాల్ని దాటుకొని వచ్చేసినామని. సో మీకు తెలిసే ఉంటుంది లైక్ ఏమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఈ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో రేపు ఇప్పుడు ఎవరన్నా అడిగినారు అనుకోండి, నా పరువు తీసేయకండి, మనకు వచ్చేది క్లౌడ్ఫేర్ ఐపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని యాక్సెస్ ఇస్తాను అనుకోండి, జస్ట్ వెయిట్, ఏది వెబ్సైట్ ఏది, సో ఇదేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకో, ఓపెన్ న్యూ ట్యాబ్, ఏమంటుంది, డైరెక్ట్ ఐపీ నాట్ అలౌడ్ అంటే ఏమవుతుంది ఇక్కడ, సిడిఎన్ క్లౌడ్ఫేర్ అనేది ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుంది నన్ను, నువ్వెవడరా నువ్వు అని చెప్పి. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది క్లయింట్ అనుకోండి, ఇది సర్వర్ అనుకోండి, ఓకేనా, మధ్యలో సిడిఎన్ ఉంటుంది, అర్థమవుందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు లైక్ సర్వర్ వీళ్ళు డొమైన్ లైక్ సర్వర్ అనేది సిడిఎన్తో ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే నీకు లైక్ ఇక్కడ డిఎన్ఎస్ ఉంది అనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రిక్వెస్ట్లు అనేవి ఫస్ట్ దేనికి వెళ్తాయి అంటే సిడిఎన్కి వెళ్తాయి, అంటే క్లౌడ్ఫేర్కి వెళ్తాయి. క్లౌడ్ఫేర్కి వెళ్ళిన తర్వాత నీకు సర్వర్కి వెళ్తాయి. ఈ క్లౌడ్ఫేర్ ఎందుకు యూజ్ అయితే, ఇప్పుడు రీసెంట్గా క్లౌడ్ఫేర్ డౌన్ అవగానే మనకు చాట్‌జీపీటీ యాక్సెస్ వచ్చిందా,
రాలేదు. ఎందుకు రాలేదు? క్లౌడ్ ఫేర్‌తో ఇంటిగ్రేట్ చేసుంటారు. పెద్ద పెద్ద సర్వర్స్ అన్నీ ఎందుకు? సెక్యూరిటీ కోసం. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ వెబ్‌సైట్‌ని డైరెక్ట్‌గా ఐపీతో యాక్సెస్ చేయగలిగినావంటే, ఇక్కడ నువ్వు క్లౌడ్ ఫేర్‌ని బైపాస్ చేసేసినట్టే. ఇక్కడ క్లౌడ్ ఫేర్ అనేది బైపాస్ అయిపోద్దిక్కడ. అంటే ఈ పర్టిక్యులర్ ఐపీ అనేది నీకు డైరెక్ట్ సర్వర్‌తో ఇంటరాక్ట్ అయితుంది. సో, ఇంకా నువ్వు దీని మీద డీడాస్ అటాక్ కాదు కదా! ఏ అటాక్ అన్నా చేసుకో దీని మీద అయితది. ఓకేనా? దెన్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. సీడీఎన్ ఎందుకు పనికొస్తదని చెప్పి. సో, క్లయింట్‌కి లైక్ సీడీఎన్‌కి డిఫరెన్స్ ఏందో ఐ హోప్ అర్థమైందనుకుంటున్నా గైస్. అర్థమైందా? బ్రో. ఓకే బ్రో. డన్ గైస్. సో, ఓకే. అర్థమైంది. సో, నేను సబ్ ఫైండర్ నేర్పించిన, హెచ్‌టిటిపిఎక్స్ నేర్పించాను. లాట్ ఆఫ్ టూల్స్ నేర్పించిన. యూ కెన్ యూజ్. సో, టూల్స్ నేర్పించడం మ్యాటర్ కాదు. సో, దాన్ని మనం ఏ సిట్యుయేషన్స్‌లో వాడుతున్నాం అన్నదే మ్యాటర్. ఓకేనా? సో, మనకు అన్ని ఐపీస్ అనేది దొరికినాయి. వన్స్ యూ గ్యాదర్ ఆల్ ద ఐపీస్, రన్ న్యూక్లియై. ఇక్కడ న్యూక్లియైలో రన్ చేసేటప్పుడు కూడా లైక్ ఏదంటే మీరేం చేస్తారంటే న్యూక్లియై టెంప్లేట్స్ అని కొడతారు. జస్ట్ వెయిట్. సో, నేను చెప్పిన న్యూక్లియై వేరు, న్యూక్లియై టెంప్లేట్స్ వేరు అని చెప్పి. ఓకేనా? న్యూక్లియై టెంప్లేట్స్ అని కొడతారు. సో ఫస్ట్‌ది వస్తది. అఫీషియల్ న్యూక్లియర్ వాళ్ళ టెంప్లేట్ వాళ్ళదే వస్తది. డైరెక్ట్‌లీ మీరేం చేశారంటే దీన్ని రన్ చేసేసారు. ఇవొక్కటే నా న్యూక్లియర్ టెంప్లేట్స్ ఉండేది. వి హావ్ లాట్ ఆఫ్ టెంప్లేట్స్ ఇన్ ద ఇంటర్నెట్. అర్థమవుతుందా? ఇంటర్నెట్‌లో మనకు లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ ఏమంట టెంప్లేట్స్ ఉన్నాయి. న్యూక్లియర్ టెంప్లేట్స్. ఓకేనా? వి కెన్ యూజ్. గో టు ఆటోమేషన్ టెస్టింగ్. న్యూక్లియర్ టెంప్లేట్స్. జస్ట్ వెయిట్. ఓకే. గో టు న్యూక్లియర్. జస్ట్ యూజ్ థీస్ టూల్స్. జస్ట్ యూజ్ థీస్ టెంప్లేట్స్. ఓకే. సో ఎట్లా రన్ చేయాలో కూడా చెప్తా. ఓకేనా? జస్ట్ యూజ్ దిస్ టెంప్లెట్స్. సో లింక్స్ నేను వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తున్నా. యూ కెన్ యూజ్ దిస్ టెంప్లెట్స్. ఓకే. ఇవన్నీ టెంప్లెట్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేయండి. సో యూ కెన్ సీ దట్ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. 2018కి సంబంధించినటివి, 2014 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో గో టు టెంప్లెట్స్. యూ కెన్ సీ దిస్ గైస్. ఎన్ని టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏం చేస్తుందంటే ఆటో ఏమన్నా సివివిస్, వనరబిలిటీస్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ కానీ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఉంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అవుతుంది. ఏమున్నా సరే ఇవి చూసుకుంటాయి. ఓకేనా? యూ కెన్ సీ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఎట్లా రన్ చేయాలి? ఓకే బ్రో, సక్సెస్ఫుల్ గా టెంప్లెట్స్ అయితే తెచ్చుకున్నాం టెర్మినల్లోకి. ఎట్లా రన్ చేయాలి? ఓకేనా? మన దగ్గర ఐపీస్ ఉన్నాయి కదా. ఈ ఐపీస్ కి న్యూక్లియర్ టెంప్లెట్స్ రాద్దాం. సో నా దగ్గర ఇప్పుడు సిడి న్యూక్లియర్ న్యూక్లియర్ టెంప్లెట్స్ రైట్. సో ఐ థింక్ న్యూక్లియర్ ఎల్ఎస్ ఇట్స్ నాట్ ఓకే. సిడి టెంప్లెట్స్ క్లియర్. సో నా దగ్గర టెంప్లెట్ సో సారీ 3 టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఎట్లా రన్ చేయాలి వీటిని? సో మీరు లైక్ ఏదన్నా ఒక టెంప్లెట్స్ లో దీంట్లోకి వెళ్ళినారంటే సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఉంటాయి. సో న్యూక్లియర్ ఎట్లా రన్ చేయాలో కూడా చెప్పిన నేను. సో యూ కెన్ సీ దట్ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. cd డాట్ డాట్ స్లాష్. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక టెంప్లెట్ అయితే రన్ చేసి సో క్లియర్ లెస్ డాట్ డాట్ స్లాష్. సో గైస్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు లైక్ రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళకి. బట్ నో ప్రాబ్లం, క్లాస్ వినండి. బట్ మీకు అర్థమవుతుంది లైక్ ఎట్లా అంటే మీరు ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చినప్పుడు సో అన్ని అర్థమవుతాయి. సో స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. సో వన్స్ న్యూక్లియర్ ఎట్లా రన్ చేస్తాం? క్యాట్ ఐపీస్ డాట్ టీఎక్స్టీ. ఓకే. ఒక బార్ సింబల్ పెట్టుకుంటాం. ఎందుకు? న్యూక్లియర్. ఓకే. డైరెక్ట్ న్యూక్లియర్ అని అయిపోతుందా? సో న్యూక్లియర్ హైఫన్ టీ. ఎందుకు? టెంప్లెట్స్. హోమ్ మురారి. సో టెంప్లెట్స్. టెంప్లెట్స్లో ఏమి ఉన్నాయి? జస్ట్ వెయిట్, నన్ను వెరిఫై చేసుకునివ్వండి. సిడి టెంప్లెట్స్ ఎల్ఎస్. సో ఓకే, ఏదైనా ఒకటి రన్ చేసి అయితే చూపిస్తాను మీకు. న్యూక్లియర్ టెంప్లెట్స్ ఇటానంట. సో ఏమైంది? టెంప్లెట్స్ అనేటివి రన్ అయ్యి లైక్ ఈ ప్రీవియస్ సివివిస్ ఏమన్నా ఉన్నాయో సో ఆటోమేటిక్ గా ఫెచ్ చేసి చూపిస్తుంది. ఎంత ఫాస్ట్. జస్ట్ వెయిట్ గైస్, వేరే ఏమన్నా రన్ చేద్దాం. న్యూక్లియర్ టెంప్లెట్. ఓకే.
ఎంటర్. cat ips.txt nuclei template. Just wait guys, automatic ఇది ఏం చేస్తుంది అంటే nuclei templates. సో no results found. ఓకే గైస్, ఇఫ్ ఏమైనా రిజల్ట్స్ ఉంటే అది ఫైండ్ అవుట్ చేస్తాను, డోంట్ వరీ. సో అట్లా కొన్ని ప్రైవేట్ టెంప్లెట్స్ ఉంటాయి, జస్ట్ షేర్ ఎవ్రీథింగ్. ఓకే, నేను షేర్ చేస్తానండి. సో ఇట్లా రన్ చేయాలి న్యూక్లియని. సో మీకు ఏమైనా లైక్ ఏమైనా వనరబిలిటీస్ కానీ ఉంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంది. సో ఓకేనా. దెన్ ఫజింగ్ మీకు తెలిసిందే, ఫఫ్ హైఫన్ హైఫన్ యూ, ఏం చెప్పిన ఫఫ్ ఫఫ్ హైఫన్ యూ యూఆర్ఎల్ అండ్ దెన్ హైఫన్ డబ్ల్యూ వర్డ్ లిస్ట్ స్పెసిఫై చేసినారంటే ఫజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. దాంట్లో ఏమైనా డేటా ఉంటే తీసుకొస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ గైస్. అర్థమైంది కదా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఆల్రెడీ చెప్పేసిన న్యూక్లియర్ ఎట్లా రన్ చేయాలి, హెచ్టిటిపి ఎట్లా రన్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ చెప్పేసిన నేను. గైస్ అర్థమైందా లేదా? బ్రో. ఓకే డన్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి గో టు చెక్ లిస్ట్ ఫంక్షనాలిటీస్. ఓకే, దెన్ వాళ్ళు షోడాని ఇది లైట్ తీసేసుకోండి. సో షోడాని చెప్పేసిన. దెన్ మీకు తెలిసిందే, సో జస్ట్ విజిట్ దిస్ వెబ్సైట్ సెన్సెస్. అండ్ దెన్ అనదర్ మెథడ్ వచ్చేసి ఫోఫా జూమ్ ఐ. యూ కెన్ యూజ్ ఆల్ దీస్ వెబ్సైట్స్ గైస్. సో మరి సపరేట్గా చెప్పడం ఎందుకు, ఓకేనా. జస్ట్ నీడ్ టు పేస్ట్ యువర్ టార్గెట్ డొమైన్. జస్ట్ పేస్ట్ యువర్ టార్గెట్ డొమైన్ అండ్ ఎంటర్. సో యూ కెన్ సీ. సో ఇది చిన్న డొమైన్ కాబట్టి కొన్ని వచ్చినాయి. మీరు ఏదైనా ఒక పెద్ద డొమైన్ మీద హ్యాండ్ చేసేటప్పుడు యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ ఐపీస్. సో ఏముంది, ఇప్పుడు ఇవన్నీ ఐపీస్ టెర్మినల్లో తీసుకోవాలనుకుంటున్నారు, చాట్ జీపీటీ వాడండి. సో సెన్సెస్లో నాకు రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఐ నీడ్ టు టేక్ ఆల్ ద ఐపీస్ టు మై టెర్మినల్, గివ్ మీ కోడ్ ఆర్ కమాండ్. ఇట్స్ ఎనఫ్ గైస్, ఇచ్చేస్తుంది. చాట్ జీపీటీ వాడడం నేర్చుకోవాలి, ఓకేనా. సో దెన్ కమింగ్ టు, యూ కెన్ మాన్యువల్లీ యూ కెన్ ఓపెన్ ఆల్ ద ఐపీస్. చూడండి, ఐ థింక్ ఐపీ ఓపెన్ అవుతుంది, బట్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో చూడండి, ఈ ఐపీ నేను జస్ట్ వెయిట్, చూడండి ఐపీ అడ్రస్ ఎంటర్ చేయగానే వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతాను, ఓకేనా. సో ఓకే, నో ప్రాబ్లం. డైరెక్ట్ ఐపీ నాట్ అలౌడ్. ఓకే గుడ్. సో ఇట్స్ IPv6, no need. ఓకే, నో ప్రాబ్లం గైస్. ఐ థింక్ మనం ఫైండ్ అవుట్ చేసినాం కానీ బట్ అది వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఒకసారి చెక్ చేసుకుందాం ఆగండి. సో డైరెక్ట్ ఐపీ ఇచ్చేసి చెక్ చేసుకుందాం ఏమైంది. ఓకే, అది టూల్ FAF 00 W00 F, I think so. F https give the IP address /enter. So I think find out కాలేదండి, no problem. ఓకేనా. సో దెన్ గో టు Fofa, one of the most favorite search engine for hackers. చూడని అయిపోయింది. ఓకే ఓకే ఓకే, జస్ట్ నీడ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్. Fofa గైస్, అర్థమైందా? అసలు ఏం చేస్తున్నానన్న అర్థమవుతుందా? Go to Fofa,
గివ్ ద డొమైన్ అంతే. డొమైన్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేసేయండి. సో ఫోపాలో చాలా డాక్స్ ఉంటాయి. డోంట్ వరీ, ఐ విల్ షేర్. సో సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ నీడ్ టు ఓపెన్ ఎవ్రీథింగ్. ఓకే, సో 200 ఓకే వచ్చినట్టు ఏం లేవు అన్ని. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకే 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 ఓకే. సో ఓకే గైస్, యూ కెన్ సో ఇట్లా రెఫర్ చేయండి. సో లైక్ ఇక్కడ 200 ఓకే వచ్చిన వాటిని ఒకసారి చెక్ చేసేసేయండి, సరిపోద్ది. సో మీకు డైరెక్ట్ ఐపీ అనేది యాక్సెస్ వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. కొంతమంది కొన్ని రిపోర్ట్స్ చూస్తుంటారు, ఒరిజినల్ ఐపీ డిస్క్లోజ్ బైపాస్ సిడిఎన్ అని చెప్పి. అదే ఇది. మీరు డైరెక్ట్ ఐపీతో ఓపెన్ చేసినారనుకోండి, సిడిఎన్ ఉండదు. మాన్యువల్ గా వెబ్సైట్ డిఎన్ఏ వెబ్సైట్ నేమ్ తో ఓపెన్ చేసి సిడిఎన్ ఉంటుంది. ఓకేనా? సో ఓకే, యూ కెన్ యూజ్ ఆల్ దిస్ స్టఫ్ గైస్ టు ఫైండ్ ద ఒరిజినల్ ఐపీ. సో ఈ స్టఫ్ అంతా యూటిలైజ్ చేసుకొని యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ ఒరిజినల్ ఐపీస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే గైస్, ఐ విల్ షేర్ ఆల్ దీస్ థింగ్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. దెన్ కమింగ్ టు ద వన్ మోర్ స్టెప్ which I have. ఇప్పుడు దాకా చార్జ్ చేసినాం కదా బ్రో, ఆ హిస్టరీ ఇది కోడ్ అయిపోయి ఫిక్సింగ్ సింటాక్స్ ఎర్రర్. ఓకే, స్టెప్ బై స్టెప్ ఏఎన్ఎస్ రికార్డ్ ఎవ్రీథింగ్. ఓకే, నో ఇట్స్ గుడ్. టూల్ గైస్ ఇది కూడా ఏంటంటే లైక్ ఐపీస్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఐఫోన్ హెల్ప్, జస్ట్ వెయిట్ చేయండి, చెప్తా ఎట్లా రన్ చేయాలి. దెన్ కమింగ్ టు సిఎన్ఎస్ నెంబర్. ఎట్లా రన్ చేయాలి ఇవ్వలేదా? డైరెక్ట్ నా అసలు ఐఫోన్ యూ ఐఫోన్ డి చాట్ జీపీటీ ఇచ్చింది. జస్ట్ వెయిట్ గైస్. ఎన్యూమరేషన్ ఐఫోన్ డియా? ఓకే, ఐఫోన్ డి నా సరే జియో. జస్ట్ వెయిట్ గైస్, చూద్దామా అండి. ఓకే, నో ప్రాబ్లం లేండి. సో జస్ట్ లైట్ తీసేసుకోండి, ఇంకేం చేయాలి. యాక్టివ్ ఐఫోన్ డి. సో అదే కదా చెప్పింది, ఇట్ కెన్ టేక్ సమ్. ఇక్కడ ఎన్ఎస్ నెంబర్ యూ కెన్ షార్ట్ చిన్న డొమైన్ ఏదైనా ఇద్దామా అండి. జస్ట్ వెయిట్. సో ఓకే గైస్, ఇట్ కెన్ టేక్ టైం తీసుకునేటట్లుంది. సో మనకు అంత టైం లేదు కాబట్టి
జస్ట్ నీడ్ టు గివ్ దిస్ కమాండ్ అంతే. సో నేను చెప్తాను, డోంట్ వరీ, ఓకేనా. సో దెన్ కమింగ్ టు దట్ రికాన్ ఏఎన్ఎస్ రికాన్. సో ఓకే, ఏఎన్ఎస్. సో ఇక్కడ గైస్ మీకు ఒక నెంబర్ వస్తుంది ఏఎన్ఎస్కి. సో డైరెక్ట్ మీరు ఇక్కడ ఈ కమాండ్ ఇచ్చి రన్ చేసినా సరిపోద్ది, లేకపోతే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఏఎన్ఎస్ నెంబర్ అని చెప్పి ప్రతి ఒక్క డొమైన్కి ఉంటుంది, ఓకేనా. జస్ట్ నేను చూపిస్తా ఏఎన్ఎస్ నెంబర్ ఏదో. సో ఆ టూల్ ప్రాపర్గా వర్క్ అయ్యింటే నేను చూపించు, లైక్ ఇట్ సమ్ టైం తీసుకుంటుంది. సో దట్స్ వై చూపించలేకపోతున్నా. డోంట్ వరీ, ఏం కావాలండి, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐపీ ఇన్ఫో అని ఉందా. సో ఇక్కడ నీకు ఏఎన్ఎస్ నెంబర్ ఒకటి వచ్చిందా. సో ఇదే ఏఎన్ఎస్ నెంబర్ అంటారు దీన్ని, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ నీడ్ టు రీప్లేస్ ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఏఎన్ఎస్ని రీప్లేస్ చేసినారంటే సరిపోద్ది. ఐ థింక్ టూల్ ప్రాపర్గానే వర్క్ అవుతుంది, బట్ ఇట్ కెన్ టేక్ టైం గైస్. సో దట్స్ వై నేను చూపించలేకపోతున్నా ఇప్పుడు ఎట్లా రన్ చేయలేదు మ్యాటర్, ఓకేనా. సో దానివల్ల యూజెస్ ఏంటప్పుడు అంటే ఒరిజినల్ ఐపీసీని తీసుకొస్తుంది అది, ఓకేనా. సో ఇక్కడ వన్స్ మీరు ఆ ఐపీసీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యూ జస్ట్ నీడ్ టు ఇక్కడ మాస్ స్కాన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఓకే, నో ప్రాబ్లం అండి. ఏదో మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే నేను చేంజ్ చేసి పెడతాను. సో ఇది ఏం చేస్తుంది అంటే మీరు వన్స్ అక్కడ నుంచి ఐపీఎస్కి ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత మీకు ఐపీఎస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ ఐపీఎస్ దగ్గర నుంచి అక్కడ ఒక ఐపీ అడ్రస్ వస్తుంది కదా. నీడ్ టు వెయిట్, ఈ టూల్ని రన్ చేయండి. సో ఆటోమేటిక్ ఏం చేస్తుంది అంటే పోర్ట్ స్కానింగ్ అనేది చేస్తుంది. వెయిట్ చేసి చూద్దాం. సో డోంట్ వరీ గైస్, ఐ విల్ ప్రొవైడ్ ఆల్ దీస్ కమాండ్స్, ఓకే. యూ జస్ట్ నీడ్ టు యూజ్ దిస్ థింగ్ అండ్ వెయిట్ చేయండి. సో అండ్ ఒరిజినల్ ఐపీ సో చెప్పిన మీకు లైక్ ఎట్లా అంటే న్యూక్లియర్ ఎట్లా రన్ చేయాలి, ఫఫ్ని ఎట్లా రన్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పిన. కొన్ని సెల్ఫ్ హోస్ట్ నార్మల్ టెంప్లెట్సే కాకుండా సో కొన్ని టెంప్లెట్స్ కూడా ప్రొవైడ్ చేసిన. యూజ్ యూజ్ చేసుకోండి, రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నా, రియల్ టైంలో హంట్ చేయండి, ఓకే. జస్ట్ వెయిట్ చేద్దాం కాసేపు. బెటర్ టు గివ్. సో చూడండి మీకు ఓపెన్ పోర్ట్స్ తీసుకొచ్చిందా అది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే పోర్ట్ నెంబర్ 443 ఓపెన్ లో ఉంది, పోర్ట్ నెంబర్ 18 జస్ట్ ఏంటంటే పోర్ట్ స్కానింగ్ కోసం అంతే. ఏమేం పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి, ఏమేం పోర్ట్స్ క్లోజ్ లో ఉన్నాయి అంతే, లైక్ ఎన్మ్యాప్ టైపే ఉంటుంది, డోంట్ వరీ. సో ఇది కూడా అంతే, కొంచెం మాస్ స్కాన్ అని చెప్పి ఒక టూల్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు గైస్, లైక్ పోర్ట్ నెంబర్ 80, పోర్ట్ నెంబర్ 443, పోర్ట్ నెంబర్ 8080 ఇచ్చిన నేను. లైక్ యూ కెన్ గివ్ లాట్ ఆఫ్ పోర్ట్స్, ఏముంది మీరు పోర్ట్స్ చాలా పోర్ట్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. గో టు ఆటోమేషన్, go to okay, you can give all these ports. సో వెబ్ సర్వర్ అనేది ఆల్ దిస్ పోర్ట్స్ లో రన్ అవుతుంది. సో స్కానింగ్ అనేది టైం తీసుకుంటుంది లేండి, డోంట్ వరీ. ఓకే, టైం టేకన్ ప్రాసెస్, నో ప్రాబ్లం, యూ కెన్ ట్రై గైస్, ఓకేనా. ఒక క్లారిటీ వచ్చిందా, లైక్ ఒరిజినల్ ఐపీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో వన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, న్యూక్లియర్ టెంప్లెట్ ఎట్లా రన్ చేయాలి, ఫజింగ్ ఎట్లా రన్ చేయాలి. ఐ థింక్ ఫజింగ్ న్యూక్లియర్ టెంప్లెట్ ఎట్లా వాడాలి. సో దాంట్లో స్పెసిఫిక్ గా సివివిస్ ఎట్లా ఎట్లా ట్యాగ్స్ ఇవ్వాలి, సివిఆరిటీని ఎట్లా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పేస్తున్నా, జస్ట్ గో త్రూ ఇట్ అంతే, ఓకేనా గైస్.
బ్రో అన్ని రిసోర్సెస్ పెట్టినా బ్రో జయంత్ బ్రో? టెంప్లెట్స్ కూడా పెట్టినానా బ్రో? టెంప్లెట్స్ పెట్టినా బ్రో పెట్టినా. ఇంకేం పెట్టా బ్రో. లైక్ ఓకే డన్. టెంప్లెట్స్ పెట్టినా, పెట్టా బ్రో, అన్ని పెట్టా. గేమ్స్ రికార్డ్ పెట్టినా. సో ఓకేనా, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లైక్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు ఏంది మ్యాటర్ అని చెప్పి. సో ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడంలోకి వెళ్ళండి. సో మీరు జస్ట్ జిఓవి అనివ్వండి. కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ లాట్ ఆఫ్ వస్తాయి. సో యూ కెన్ సీ 67 వచ్చినాయి. సో పోర్ట్స్ ఐపీ అడ్రస్లు ఎన్ని వచ్చినాయి? 67 ఐపీఎస్. ఓకే, నో ప్రాబ్లం రైట్. సో ఎట్లా ఎంత వీలైతే ఎంత ఐపీఎస్. అండ్ నేను ఒక టూల్ చెప్పిన బ్రో, ఏదో టూల్ చెప్పినా కదా బ్రో, వెబ్ జయంత్ బ్రో, ఏదో టూ నేమ్ వెబ్ చెక్ హైఫన్. వెబ్ చెక్ కాదు, మనం సర్ఫేస్ మానిటరింగ్ చేస్తాం. వద్దులే బ్రో, అది వద్దులే. ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను నేను. అంటే అట్లాంటి మంచి మంచి వెబ్సైట్స్ అన్ని చెప్పేసేయకూడదు కదా. సో ఓకే, మన వాళ్ళకి నేను గ్రూప్ లో సెండ్ చేస్తా. ఓకేనా గైస్? ఓకే డన్ గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇప్పుడు అర్థమైందా అసలు ఒరిజినల్ ఐపీని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? అర్థమైందా? ఐ హోప్ ఆల్ ద మెథడ్స్ కవర్ చేసినానని అనుకుంటున్నా. నేను ఇక్కడ లైక్ ఇప్పుడు ఇన్ని వెబ్సైట్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం టేకన్ ప్రాసెస్ అయిపోద్ది. సో దట్స్ వై నేను రిసోర్సెస్ సెండ్ చేసింది. ఇప్పుడు మీకు సి ఈ వెబ్సైట్స్ అన్ని పంపించిన నేను. లైక్ నేను ఇక్కడ సెన్సెక్స్ ఒకటి, ఫఫో ఒకటి, షోడన్ ఒకటి, ఈ మూడే రన్ చేసిన. ఈ మూడిట్లోనే నాకు లాట్ ఆఫ్ ఐపీస్ దొరికినాయి. అదే మీరు ఈ వెబ్సైట్స్ అన్ని యూజ్ చేసి యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ ఐపీస్. ఓకేనా? సో ట్రై చేయండి, ఎంత వీలైతే ఎంత ట్రై చేయండి. లైక్ వన్స్ ఒరిజినల్ ఐపీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎంత లైక్ ఫఫ్ చేశారు ఫఫ్ చేయండి, ఫజింగ్ చేశారు ఫజింగ్ స్టార్ట్ చేయండి, ఎంత వీలైతే అంత చేయండి. సో వన్స్ ఇట్ ఇంకా ఏం అవ్వలేదంటే యూ కెన్ రిపోర్ట్ ఇట్. సో ఒరిజినల్ ఐపీ డిస్క్లోజ్ బైపాస్ క్లౌడ్ ఫ్లేర్ అని చెప్పి టైటిల్ బట్టి రిపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంటర్నల్ ఐపీ అని చెప్పి రిపోర్ట్ చేసేయచ్చు కదా. ఇంటర్నల్ ఐపీ వేరు ఉంటుంది. మళ్ళీ మనం ఎస్ఎస్ఆర్ చేస్తాం చూడు, అప్పుడు వస్తుంది నీకు ఇంటర్నల్ ఐపీ. ఓకే ఓకే ఓకే. ఇంటర్నల్ ఐపీ వేరు, ఇది వేరు. సర్వర్ లో రెండు ఉంటాయి బ్రో, ఎక్స్టర్నల్ ఉంటది, ఇంటర్నల్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఓకే ఓకే. నాట్ ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ సర్వర్ ఉంటది, లాట్ ఆఫ్ ఉంటాయి బ్రో అక్కడ. గైస్ ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఒక తంబ సింబల్ వేసేసి రికార్డింగ్ ఆపేస్తా. ఓకే ఓకే డన్ డన్ గైస్, డన్ డన్.